అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎండు రొయ్యలు బెండకాయలు కలగలిపేసి కూర వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. అరకిలో బెండకాయలు, 150 గ్రాములు ఎండు రొయ్యలు, ఈ సైజు రొయ్యలు తీసుకోండి. తగినంత నూనె, అర చెంచా పసుపు, చెంచా కారం, 2 పచ్చిమిరకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 1 చెంచా ఉప్పు, తగినంత చింతపండు. ఇదిగోనండి, ఇట్లా తలలో ఈకలు తోకలు అన్నీ తీసి శుభ్రంగా 2-3 మాటలు కడుక్కొని అప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇట్లా శుభ్రంగా చేసుకోవాలి. దీంట్లో కాతి కొద్ది ఏమన్నా ఇసుకుంటే పోద్ది అనమాట. 2-3 మాటలు శుభ్రంగా కడుక్కోవాలి. అమ్మాయి కడుక్కురా. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. బెండకాయలు శుభ్రంగా తుడుచుకొని ముక్కలు కోసుకోవాలి. పులుసుకి ఈ సైజు ముక్కలు కోసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకుందాం. కొంచెం నీళ్ళు పోయమ్మా. ఆపు. ముందుగా దాగబెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది. మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా, ఇప్పుడు దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోనండి చూడండి, ఇదిగో దోరగా ఇట్లా వేపుకొని పక్కన పెట్టుకుందాం. అదే తీయమ్మా, తీసి గిన్నెలోకి ఎత్తు. ఇదే పాత్రలో ఇంకొంచెం నూనె వేసుకొని కూర వండుకుందాం. ఇప్పుడు ఒక 1 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ముక్కలు మగ్గేదాకా 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయింది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు 1 చెంచా కారం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు 3 నిమిషాలు మూత పెట్టుకుందాం. 3 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం వేపి పెట్టిన రొయ్య ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాం కదా, వేపి పెట్టిన రొయ్య ముక్కలు, అవి ఇట్లా తిప్పుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఒక నిమిషం అయిపోయింది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. సాయమ్మ గారు ఓయ్ అయిందా? రాని బెండకాయ రొయ్యలు కాంపిటీషన్ నమ్మకం ఉంది సాయమ్మ. ఏదైనా కలగలిపోయాలంటే నీ తర్వాత సాయమ్మ దుమ్ము రేపేసావు. అందరికీ నమస్కారం అండి. బెండకాయ ఎండు రొయ్యలు అనమాట. ఎలా ఉందనా? ఎలా ఉంది సార్? తొక్కు రేగిపోయింది అనుకో. ఎలా ఉందామా? చెప్తాను, బాగలేవు. కలగలిపోయారంటే సాయం స్పెషలిస్టు. అదరగొట్టేసిందండి. చాలా అంటే చాలా బాగుండింది అనమాట. కమ్మగా ఉంది, చాలా బాగుంది. ఎక్కువ తక్కువ ఏమి లేవండి. చింతపండు పులుసు కానీ, ఈ బెండకాయలు రొయ్యలు
వేపుకుంది కానీ మొత్తం కూడా కట్టకుండా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదే విధంగా వండుకోండి. ఈ కలగలుపు కూరలు అమ్మ చాలా కరెక్ట్గా ఉండిద్దండి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉండిద్ది. ఎవరికైనా తినాలని ఉండి చేసుకోవడం కుదరని వాళ్ళు ఈ వీడియోలు కనుక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సింపుల్గా చేసుకోవచ్చండి. మా అమ్మ చూపించిన విధానంలో చేసుకోండి. చాలా రుచి కూడా అద్భుతంగా ఉండిద్ది అనమాట. బెండకాయ రొయ్యలు బాగుంది స్వామి, చాలా బాగుంది. కాంపిటీషన్ బాగుంది. బెండకాయ లేదు, ఏమంటారంటే పుల్లటి కేక్ వెళ్ళా ఉందన్నమాట. భలే ఉంది. తింటే చాలా స్మూత్గా రొయ్యల ఫ్లేవర్ తగులుతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. కరెక్ట్గా ఉడికింది రొయ్య కూడా చాలా బాగా. అంటే ముందు వేపింది కదా, అది ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. రొయ్య నూనెలో వేపుకోవటంలోనే ఉంటుంది దాని రుచితనం. ఈ పచ్చి చేపలు పచ్చి రొయ్యల కంటే కూడా అండి ఏదైనా సరే ఎండు చేపలు అయినా సరే ఎండు రొయ్యల్లోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయంట. అంటే మొన్న ఈ మధ్య నేను హెల్త్కి సంబంధించిన ఒక ఆర్టికల్ చదివాను అనమాట. డ్రై ఫిష్లోనే ఎక్కువ పోషకాలు ఉండడం అనేది జరిగిద్ది అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల అమ్ముతున్నారండి. ఉంటే కనుక ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఈ తింటే ఏంటంటే మనకు కావాల్సిన పోషకాలు ఏదైనా సరే మన తిండి ద్వారానే మనం లభ్యం చేసుకోవాలండి. ఆర్టిఫిషియల్గా చేసింది ఏది కూడా బాడీకి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఏదైనా తిండి ద్వారానే సరి చేసుకోవాలి. మనకి విటమిన్స్ లోపం కానీ మనకి ఏదైనా పోషకాహార లోపం కానీ ఉంటే తిండి ద్వారానే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయిపోయిందనా? శుభ్రంగా బాగా నిబ్బరంగా కూడా తిన్నాను స్వామి. లేటు ఇదేదే ఉంది ఇష్టంగా వండించుకున్నావు కాబట్టి తినపోతే అట్ట. ఎండుసారి కంటే ఇష్టం సాయమ్మా. అందుట్లో కలగలిపేస్తే నీ దెబ్బకే ఎదురులేదు. అదో రుచి, రెండు రుచులు కలిసి వస్తాయి. చూశారు కదండి, ఇదే విధంగా చేసుకోండి. ఇంకోటి అండి, అగ్రికల్చర్కి సంబంధించి వీడియోలు వస్తాయండి. కాకపోతే ఏంటంటే అగ్రికల్చర్ చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంత ఆషామాషి అయిన విషయం కాదు. నేను ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి మీకు చెప్పండి. ఎందుకంటే అది ఎంతో డెడికేషన్ ఉంటే కానీ మీకు అగ్రికల్చర్ అనేది చేయడం అనేది వీలు కాదనమాట. దానికి చాలా రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే ఏం లేదు, అమ్మ నాన్న తోడు ఉండాలి, లేదా నీకు కనీసం భార్య అన్న సపోర్ట్ ఉండాలి, లేదా నువ్వు ఫైనాన్షియల్గా బాగా నువ్వు వెళ్ళై ఉండాలి. ఇంకోటి, మనకి అరటి తోట 2 సార్లు వరదల్లో మునిగింది. మళ్ళీ మన కింద మీద పడి దాన్ని బతికిచ్చాం. మళ్ళీ 3 రోజుల క్రితం గాలికి మొత్తం విరిగిపోయింది. అంటే ఈ లాసెస్ని కూడా తట్టుకోగలగాలి. అదేవిధంగా మార్కెట్ని బట్టి మనం పంట వేసుకోగలగాలి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు కుర్రోళ్ళు, ఇట్లా జాబ్ చేస్తున్నాము, జాబ్ మానేసి మేము ఇలా వ్యవసాయం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి? మీకు సొంత పొలం ఉండాలి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయి ఉండాలి, మీకు దాని మీద మంచి అవగాహన ఉండాలి. మీరు ఇప్పుడు మొదలెత్తే కానీ 5-6 సంవత్సరాలకి మీకు ఏదన్నా 25 నుంచి 30% ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇది మహాసముద్రం లాంటిది. ఇది ప్రకృతితో సంబంధించింది అనమాట. ఇది చాలా కష్టం. అందుకని చెప్పి ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్పితే దీంట్లో సస్టైన్ అవ్వలేరు. కాబట్టి నేను తర్వాత ఆల్రెడీ దీంట్లో ఉన్నవాళ్ళు కానీ ఆల్రెడీ దీని మీద ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫ్రీ అవుతాను. ఫ్రీ అయిన తర్వాత నేనే స్వయంగా మీ ఫామ్కి వస్తాను. మీ ఫామ్కి వచ్చి మీకు కావాల్సిన టిప్స్, అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఇబ్బందులు పడుతుంటే నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆర్గానిక్ ఫార్మర్స్ అయినా, లేదా కెమికల్ ఫార్మర్స్ అయినా, లేకపోతే సెమీ ఆర్గానిక్లో చేసే వాళ్ళకైనా సరే నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నాకు ఏదైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, లేదా లాసెస్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏ ఎత్తున ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ భూమికి ఏది పనికి వచ్చింది మొత్తం కూడా మీకు నేనే స్వయంగా వచ్చి త్వరలో మీ అందరికీ నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. చూశారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.